యూజువల్గా తల్లిదండ్రులు చాలా ఫ్రీక్వెంట్గా మా పిల్లాడు మా పాప తినట్లేదండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రులకి ఇచ్చే సూచన ఏంటంటే నంబర్ 1 ఆ పిల్లల యొక్క గ్రోత్ బాగుంటే యూజువల్గా కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే వయసుకు తగ్గ బరువు, వయసుకు తగ్గ ఎదుగుదల ఉంటే వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు తిన్నంత తిని సమతుల్యమైనటువంటి ఆహారం అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఉన్న ఆహారం ఇస్తే సరిపోతుంది. కానీ కొంతమంది పిల్లలు అస్సలు తినరు. అటువంటి పిల్లలకి గ్రోత్తో పాటు డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా చూడాలి. అంటే నంబర్ 1 గ్రోత్ డెఫిషియన్సీ ఉంది అంటే వెయిట్ సరిగా లేదు, వయసుకు తగ్గ బరువు లేదు, వయసుకు తగ్గ ఎదుగుదల లేదు, హైట్ కూడా లేదు, తిన్నా కూడా బరువు పెరగట్లేదు అండ్ గ్రోత్లో కూడా లిమిటెడ్ ఉందంటే కడుపులో ఏమైనా నులిపురుగులు ఉన్నాయా లేదా చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ 4th థింగ్ ఈజ్ డెఫిషియన్సీస్ ఉన్నాయా. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా కూడా ఎంత ఫుడ్ తిన్నా కూడా వంట పట్టదు అండ్ ఆల్ ది సేమ్ టైం గ్రోత్ బాగోదు. అట్లాగా విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, B12 డెఫిషియన్సీ కానివ్వండి, కాల్షియం ఫాస్ఫరస్ డెఫిషియన్సీస్ కానివ్వండి, తర్వాత హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ కానివ్వండి. సో దీనివల్ల కూడా గ్రోత్ తేడా ఉంటుంది. ఒక్కోసారి థైరాయిడ్ డెఫిషియన్సీ, దానివల్ల కూడా గ్రోత్ తేడా ఉంటుంది. ఇవన్నీ కూడా డెఫిషియన్సీస్ ఉన్నాయా లేదా చూడాలి. ఒక్కొక్కసారి డెఫిషియన్సీస్ కూడా కనపడవు, ఇది నార్మల్గా చూసే అప్పుడు కొంతమందిలో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి. సో అది మనం వరి అవ్వాలా లేదా అన్నది ఓవరాల్గా గ్రోత్ బాగుంటే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. గ్రోత్ సమంగా లేదు, పిల్లాడు పాలిపోయినట్టున్నాడు, యాక్టివ్గా లేడు, హెల్తీగా లేడు పాప అనుకున్నప్పుడు మనం ఇవన్నీ డెఫిషియన్సీ ఉన్నాయా, సప్లిమెంట్స్ ఏమైనా ఇవ్వాలా, థైరాయిడ్ ఏమైనా లోపం ఉందా, లేకపోతే గ్రోత్ హార్మోన్లో ఏమైనా ఇవన్నీ కూడా దే ఆర్ అదర్ యాన్సిలరీ థింగ్స్ దట్ వీ నీడ్ టు డూ.